పొన్నగంటి ఆకుతో కందిపప్పు పొడిపప్పు చేసి చూపిస్తాను చూడండి. ఫ్రెష్గా కోసుకొచ్చిన పొన్నగంటి ఆకు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు, వెల్లుల్లిపాయ. ఇప్పుడు పప్పు చేసి చూపిస్తాను చూడండి. కందిపప్పు పొన్నగంటి ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు నూనె మరిగింది, పోపులు వేస్తున్నాను చూడండి. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ. పొన్నగంటి కందిపప్పుకి మొదటగా వేయవలసింది వెల్లుల్లిపాయ. ఒక్కసారి శుభ్రంగా కలుపుకోవాలి. పోపులు వేగుతున్నప్పుడే కొంచెం పసుపు, తరువాత కొంచెం ఉప్పు. ఒకసారి అంతా కలుపుకోవాలి. పోపులన్నీ వేగాక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేయాలి. పొన్నగంటి కందిపప్పు ఫ్రై. ఒకసారి ఉల్లిపాయ ముక్కలన్నీ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయాలి. చూడండి, కందిపప్పు పొన్నగంటి ఆకు చేయడానికి ఒక 1 అవర్ బ్యాక్ కందిపప్పు నానబెట్టుకున్నాను. అది నానిపోయింది, మీకు చూపిస్తున్నాను చూడండి. పొన్నగంటి కందిపప్పుకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేగిపోయాయి. ఇప్పుడు నేను అందులో పొన్నగంటి ఆకు వేస్తున్నాను చూడండి. ఇది కళ్ళకి చాలా మంచిది మాట. పొన్నగంటి ఆకు ఇలానే చేసుకోవాలి. కందిపప్పు నానబెట్టుకొని ఇప్పుడు ఇది శుభ్రంగా వేగాలి. ఇప్పుడు ఈ పొన్నగంటి ఆకు ఒకసారి అట్లా ఇట్లా కలపాలి. పొన్నగంటి ఆకు వేగుతున్నప్పుడే నానబెట్టిన కందిపప్పు వేయాలి. ఇప్పుడు వేస్తున్నాను చూడండి. కందిపప్పు ఇట్లా నానబెట్టుకుంటేనే చాలా బాగుంటుంది, పొడి పొడిగా వస్తుంది అన్నమాట. అందుకని నేను ముందరే నానబెట్టి పెట్టుకున్నాను. చూడండి, ఒక్కసారి ఇది కలపాలి అన్నమాట. శుభ్రంగా చిన్న మంటలో పెడితే కందిపప్పు కూడా ఉడుకుతుంది. ఒక 15 నిమిషాలు ఇట్లా మూత పెట్టేసి మగ్గనివ్వాలన్నమాట. అప్పుడు పప్పు బద్దలు బాగా ఉడుకుతాయి. పొన్నగంటి కందిపప్పు మీద ఇప్పుడు మూత పెడుతున్నాను. ఒక 15 నిమిషాలు అయ్యాక మళ్ళీ మూత తీసి చూపిస్తాను చూడండి. పొన్నగంటి కందిపప్పు ఇప్పుడు మూత తీసి ఒకసారి మళ్ళీ కలుపుదాము చూడండి. అట్లానే చిన్న ఆవిరి మీదనే పప్పు అంతా మగ్గిపోయింది. ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు ఉంటే పొన్నగంటి కందిపప్పు రెడీ అయిపోతుంది. చూడండి, వేడిగా పొన్నగంటి కందిపప్పు రెడీ అయిపోయింది. పొన్నగంటి కందిపప్పు రెడీ.